హాయ్ ఫ్రెండ్స్, మనము నిన్న జర్దోజీ ఎలా కుట్టాలో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు పర్ల్స్ లేస్ కానీ స్టోన్ లేస్ కానీ డైరెక్ట్గా ఎలా కుట్టాలో, ఎలా మనము డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ స్టోన్ లేస్ కానీ పర్ల్స్ లేస్ కానీ ఇంకా ఎనీ టైప్ లేసెస్ ఉన్నా కానీ అవి ఫస్ట్ పేస్టింగ్ చేసి, చాలా వరకైతే పేస్టింగ్ చేసి స్టిచ్ చేస్తారు. పేస్టింగ్ చేసి స్టిచ్ చేయడం అందరికీ ఈజీ ఫ్రెండ్స్. అలా పేస్ట్ చేయకుండా డైరెక్ట్గా స్టోన్ లేస్ కానీ పర్ల్స్ లేస్ కానీ డైరెక్ట్గా స్టిచ్ చేయడం రావాలి. అందుకోసమని నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పర్ల్స్ లేస్తో డైరెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలో, పేస్ట్ చేయకుండా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. డైరెక్ట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చైన్ స్టిచ్తో సేమ్ అన్ని స్టిచెస్ చైన్ స్టిచ్తోనే వేస్తున్నాం కాబట్టి చైన్ స్టిచ్తో పర్ల్స్ లేస్ని ఎలా స్టిచ్ చేయాలో 1 పర్ల్స్కి 1 స్టిచ్ వేసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. లాస్ట్లో కంపల్సరీగా నాట్ అయితే కంపల్సరీగా వేయాలి, లేదంటే మనం వేసిన లేస్ మొత్తం కంప్లీట్గా ఊడిపోతుంది. అందుకోసమని లాస్ట్లో కంపల్సరీగా నాట్ వేయండి. అలాగే ఫ్రెండ్స్, మనము నిన్న జర్దోజీ నేర్చుకున్నాం కదా. జర్దోజీని క్రాస్ లైన్గా, అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాన్నే ఫిల్లింగ్ లాగా క్రాస్గా ఎలా స్టిచ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ 1 లైన్ స్ట్రైట్గా జర్దోజీ కట్ చేసుకొని స్ట్రైట్గా నిన్న చూపెట్టినట్టుగా స్ట్రైట్గా 1 లైన్ స్టిచ్ చేయండి. తర్వాత అదే స్మాల్ సైజ్ పీసెస్ని జర్దోజీని కట్ చేసుకొని స్మాల్ సైజ్ తీసుకొని పైనుంచి కిందకి క్రాస్ లైన్గా, అంటే క్రాస్గా వచ్చేలాగా చూసుకుంటూ క్రాస్గా కింది వరకు తీసుకొని ఒక జర్దోజీని కుట్టిన తర్వాత పక్కన ఒక చిన్న స్మాల్ చైన్ వేసి మళ్ళీ పైకి తీసుకోవాలి. పైనుంచి మళ్ళీ జర్దోజీ కిందికి రావాలి. ఇప్పుడు కింద నుంచి పైనకి వెళ్ళొద్దు, పైనుంచి కిందికి రావాలి జర్దోజీ. అది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పైనుంచి కిందికి వేసుకుంటూ 1 చైన్, కంపల్సరీగా 1 చైన్, పైన 1 చైన్, కింద కూడా 1 చైన్ కంపల్సరీగా వేస్తూ క్రాస్గా జర్దోజీ వచ్చేలాగా ఫిల్లింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, క్రాస్గా మనం ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా, వదిలేయకుండా, గ్యాప్ లేకుండా కంప్లీట్గా ఫిల్లింగ్ అయిపోవాలి. అలా క్రాస్ లైన్ వచ్చేలాగా జర్దోజీ చిన్న చిన్న పీసెస్ని క్రాస్ లైన్ వచ్చేలాగా ముందు మన ఫస్ట్ లైన్ కనిపించకుండా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ లైన్ కంప్లీట్గా కనిపించకూడదు. ఆ లైన్ కనిపించకుండా పైనుంచి జర్దోజీ క్రాస్ లైన్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో కంపల్సరీగా నాట్ వేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాట్ వేయకపోతే మనం వేసిందంతా ఊడిపోతుంది.